సందేశాలకు వెళ్దామండి. దేవుని సహాయం కోరుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోక తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఆయుష్యారోగ్యాన్ని ఇచ్చి ఈ రీతిగా తండ్రి మీ కుమారుడు యందు నేను ఆరాధించే భాగ్యాన్ని కలిగించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, మీ పిల్లలైన వారికి తండ్రి మీ మాటలు చెప్పడానికి ఇదిగో తండ్రి మీరే నిలబెట్టారని, మీ మాటలే చెబుతున్నానని, ఇదిగో తండ్రి మా ద్వారాగా మీరే మాట్లాడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి చెబుతున్న మాటలు ఎందును తండ్రి నా మాటలుగా కాక నీ మాటలుగా మీరే పలికిస్తారని విశ్వసిస్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి వింటున్న మీ పిల్లలైన వారు తండ్రి నిద్రమత్తులుగా కాకుండా తండ్రి ఆసక్తి కలిగి ఈ మాటలని వినటానికి తండ్రి వాళ్ళ చెవులనేవి తండ్రి ఏ ఆలోచనలకు పోకుండా తండ్రి మీ మాటల మీద దృష్టించి ఇదిగో తండ్రి మీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా తండ్రి మా బ్రతుకుల్లో నెరవేర్చేవారిగా తండ్రి మా బ్రతుకులను సరిచేసేవారిగా మమ్మల్ని ఉంచమని ఇదిగో తండ్రి ప్రారంభం నుండి ముగింపు వరకు తండ్రి మీ నామానికి మేము మధ్యంగా మీరే జరిగిస్తారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. మనకి ఆదివారం దినం అనేది చాలా ముఖ్యమైన దినం. ఎందుకంటే ఈ వారం రోజులల్లా మనం పనులు చేసుకొని మన పనుల మీద మనం ఉంటూ దేవుడికి కేటాయించే దినము ఆదివారం దినం. కానీ ఒక దినం అనేది దేవుడు ఆరాధించాలని బైబిల్ గ్రంథంలో కానీ మన బ్రతుకుల్లో కూడా వింటున్న వాక్యం అనేది ఈ రోజంతా ఎలాగైతే మనం భయభక్తులు కలిగి దేవుని యందు మనం ఆరాధిస్తున్నామో తతిమా రోజులు కూడా మనం కూడా ఎలాగైతే ఈ ఆదివారం దినాన ఎంత భయభక్తులు కలిగి దేవుని యందు ఉంటామో అలాగనే తతిమా రోజుల్లో కూడా మనం అలా ఉండటానికి ఉండాలి. కానీ ఆదివారం దినం అనేది మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగైతే ఆరాధిస్తామో తర్వాత సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు మన పనుల మీద మనం బిజీ అయిపోయి దేవుడు ఆలోచన అనేది లేకుండా ఉంటాం. ఎందుకంటే దేవుడి మీద ఉన్నంత మక్కువ మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద ఉంటనే కానీ దేవుడి మీద అనేది తక్కువైనది ఉంటుంది. ఎందుకని అంటే ఆదివారం దినాన్ని అనేది మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఆదివారం దినాన వింటున్న మా దేవుడి మాటలు ఈ 6 రోజుల్లో మన హృదయాల్లో ఉంటున్నాయి అంటే ఉంటలా. ఎందుకని ఉండలేదంటే మళ్ళీ ఆదివారం వచ్చింది తర్వాత దేవుడి పాదాల మీద పడితే దేవుడే క్షమిస్తాడు, మళ్ళీ ఏమైనా లోపాలు దేవుడు కరుణామయుడు కదా, శాంతిమూర్తి కదా అన్న భ్రమలో ఉండిపోతూ ఉంటాం. కానీ దేవుడు అమాయకుడా? మనం అమాయకులమే. ఎందుకంటే ఆ భ్రమలో ఉండిపోయి దేవుణ్ణి కూడా ఒక విధానంలో చూస్తూ అనాలోచనతో ఉంటూ యథావిధిగా మన పనుల మీద మనం బిజీ అయిపోయి మన కార్యక్రమాలు అనేది మనం చేసుకుంటూ ఉంటాం. ఏముందిలే మళ్ళీ యథావిధిగా దేవుడి మీద పాదాలు పడితే దేవుడు కరుణిస్తాడు, దేవుడే క్షమిస్తాడు అన్న విధానంలో మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే అతని పక్కన కూర్చుండబెట్టే వారిగా, మనల్ని కూర్చున్న వారిగా, నా పక్కన ఉండేవారిగా, నాలా ఎలా అయితే లక్షణాలు అయితే ఉండయో అలాంటి లక్షణాలు నా పిల్లల్లో ఉండాలనేదే దేవుడి యొక్క కోరిక. అయితే మనము ప్రాధాన్యత భూలోకానికి మనల్ని దేవుడు పంపించాడు కాబట్టి
ఈ భూలోకంలో మనం మన స్వరూపాలు అనేవి ఎలాగ ఉండాలంటున్నాడంటే నిజస్వరూపంగా ఉండాలి అని అనుకుంటున్నాడు. నిజానికి ఆపోజిట్ ఏంటిది? అబద్ధం. ఒక నిజం ఎలాగా నిప్పు లాంటిది అని అంటూ ఉంటాము, అబద్ధం అనేది పాపానికి సాదృశ్యం. కానీ ఈరోజు మనం చెబుతున్న అంశం కొద్ది నిమిషాలు ధ్యానిద్దామండి. నిజస్వరూపం. మనం చెబుతున్న అంశం నిజస్వరూపం. దాని మీద ధ్యానిద్దాం. దానికి ఆపోజిట్ అబద్ధం. అబద్ధంగా ఉంటున్న వారి గురించి కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. మొదటగా యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. చాలండి. ఏంటంట? మొదటగా దురాశ గర్భం ధరించిందంట. దురాశ అంటే మనలో ఉండాల్సింది ఆశ అనేది సహజంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో. ఆశకి మించింది ఏంటిది? దురాశ. ఈ దురాశ అనేది పాపాన్ని కంటుందంట. అంటే అతికి మించి మిరిగిపోతుంది. అంటే అతికి మించిన ఆశ. ఈ ఆశ అనేది ఏడకు తావు తీస్తుందంటే పాపానికి దారితీస్తుంది. ఎలాగా దారితీస్తుందంటే ఆదికాండంలో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం. సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా వారిని మీ తిను దినమున మీ కన్నులు తెరవబడను, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఎవరు చెప్పింది? సర్పము. దేవుడు ఆదాం గారిని అవ్వమ్మ గారిని చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ జీవితం అనేది వాళ్ళకి సరిపోక అవ్వమ్మ గారిలో సర్పం అనేది మాయపుచ్చం మాటలో ఏమొచ్చింది చెప్పింది? మీరు దేవతల వలె ఉంటారు. అంటే ఆ జీవితం అనేది, ఆనందకరమైన జీవితం అనేది దేవుని యందు దేవుడితో ఉండే జీవితాన్ని వాళ్ళకి సరిపోలా. అంటే అతికి మించింది ఆశ. దేవతల వల్ల అంటే దేవతల వల్లే ఉంటామేమో మేము. ఇప్పుడు మేము మానవులం కదా, మానవులుగా ఉంటున్న మేము దేవతలు అయిపోతామా ఇది తింటే, ఈ కాయ తింటే అనే ఆశ పుట్టింది. ఎవరిలో? అవ్వమ్మ గారిలో. అంటే ఆశ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, సరిపోయిద్ది, మంచిదే. కానీ అది ఎప్పుడు మనకి తావు తీసిద్దంటే అన్నీ సమకూరంగా, అన్నీ సక్రంగా ఉంటుంటే మనలో కూడా ఒకటి దానికి ఇంకొకటి కోరుకుంటూ ఉంటాం. ఒకటితో సరిపెట్టుకోం. ఎందుకంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఒకటి దేవుడు నాకు సమకూర్చాడు కదా, దేవుడు ఒక స్థానంలో నన్ను ఉంచాడు కదా, ఉంచిన దాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి, ఈ స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, నలుగురిలో నాకు ఒక విలువ అనేది ఉంటుంది, నలుగురు పట్ల నా పేరు మంచిగా ఉంటుంది, నా ప్రవర్తన మంచిగా ఉంటుంది అని జనాల్లో ఎలాగైతే మన గురించి ఆలోచించుకుంటామో, కానీ క్రియారూపంగా వచ్చేళ్ళకి ఆ విలువ అనేది కోల్పోతున్నాడు. ఎందుకు కోల్పోతున్నాడు అంటే అతనిలో వచ్చే కోరికలు అలాంటి. ఇప్పుడు ఆశ అనేది ఉండటం సహజమే, కానీ అవ్వమ్మ గారిలో ఏమొచ్చేసింది? దురాశ అనేది వచ్చేసింది. అంటే దురాశ వలన వచ్చేది ఏంటిది? పాపం. పాపం తర్వాత మరణం. అంటే
మొదటగా మంచి అనేది బాగానే ఉంటుంది. ఆ మంచి వల్ల అలుసు చేసుకొని దురాశకి పాత్రులు అయిపోతున్నాం. అంటే ఈ దురాశ వల్ల మనం కలిగే నష్టాలు ఏంటి అంటే దాదాపుగా అన్నిటినీ కోల్పోతూ ఉంటూ మరణానికి దారితీస్తూ సమయానికి మనం గురైపోతున్నాం. పాపం వల్ల వచ్చే కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. అలాగనే ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. అంటే పాపం వల్ల వచ్చే లక్షణాలు, దాని విధి విధానాలు, పాపంలో బాగా మునిగిపోయి ఉన్నవాళ్ళు, అంటే ఈ దురాశ వల్ల వచ్చే లక్షణాలు కొన్ని. అంటే ఈ దురాశ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి అంటే మన మరణానికి దారితీసే లక్షణాలు. నిజ స్వరూపంలోకి వెళ్ళాలంటే ఈ అబద్ధం అనేది మనలో ఉండిపోతుంది. నిజ స్వరూపంలోకి ఎప్పుడు వస్తామంటే ముందు మనం కొన్ని లేఖనాల వల్ల మనం చూసుకుందామండి. మొదటగా ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. పోయిన తర్వాత యెహోవా ఇదిగో కన్నులెత్తి నీ ఉన్న చోటి నుండి దక్షిణ తట్టు తూర్పు తట్టు చూడుము. చాలు. మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మరణం అనేది ఎలాగ వచ్చింది. ప్రారంభంలో పరిశుద్ధులుగా ఉండ ఆదాము గారి అవ్వలో పాపం అనేది ఎలాగొచ్చిందంటే దేవుడు ఆజ్ఞ పొరపాటు వల్ల అతిక్రమించటం వల్ల పాపం అనేది వచ్చేసింది. ఈ పాపానికి దారితీస్తూ జనాభా అనేది అనేక మంది విస్తరించు జనాల్లో ఆ పాపం అనేది ఎంత విస్తరించిందంటే సపోజు మన అలవాట్లు అనేవి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు సహజంగా మనకి ఏ అలవాట్లు లేవనుకో, కొత్తగా వ్యక్తి ఒక అలవాటు అనేది నేర్పించాడు అనుకో, సపోజ్ ఒకటి టీ అనుకో, టీ తాగటం నాకు అసలు అలవాటు లేదండి అంటాం. అయినా సహోదరుని పట్ల ఒక టీ తాగామనుకో, ఇంకా ఆ టయానికి మళ్ళీ మొదటి రోజున మళ్ళీ అదే టయానికి టీ తాగాలన్న ఆలోచన అనేది వచ్చేస్తుంది. ఆ అలవాటు అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోవటం వల్ల అలవాటు అనేది ఇంక అలాగనే ఉండిపోయింది. దాన్ని మానుకోగలుగుతామా? కష్టపడాలి. అంటే దాన్ని అలవాటు చేసుకోవటం చాలా సులువుగా ఉంది. దాన్ని మానుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు పాపం అనేది మనలోకి రావటానికి కారణం మొదటగా ఆదాము అవ్వమ్మల వల్ల మనకి పాపం అనేది ఏర్పడింది. ఇప్పుడు మొదటగా సర్పం అనేది ఎలాగా ఒక చిన్న మాట వల్ల మీరు దేవత వాళ్ళే ఉంటారు ఈ పండు తింటే అనే చిన్న మాట వల్ల ఎమ్మంటే అవ్వమ్మ గారుల మనసులో ఆశ అనేది కలగటం వల్ల పాపం అనేది వచ్చింది. దేవుడు ఆజ్ఞ అనేది పెడచెవిని పెట్టేశారు. అంటే చిన్న పొరపాటు వల్ల పాపం అనేది వచ్చేసింది. ఆ పొరపాటు వల్ల తరం ఏమిటి జనాంగంలో పాపం అనేది పెరిగిపోయిందా, తగ్గుతూ వచ్చిందా? పెరుగుతూ వచ్చేసింది, విస్తరించి వచ్చేసింది. అందుకనే సొదొమ మనుషుల దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. దేవుని దృష్టికి సొదొమ గొమొర్రా పట్టణాల్లో పరిశుద్ధులై ఉండారని చెబుతున్నాడా? పరిశుద్ధులుగా ఉండారు, నా యందు భయభక్తులు కలిగి ఉండారు, నేను చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నారు అని దేవుడు ఆడాయన చదివిస్తున్నాడా? పాపులే ఉన్నారంట. పాపం అనేది చాలా చిన్న మాటగా మనకు అనిపిస్తుంది, కానీ అది ఎంత భయంకరమైందంటే దేవుని దృష్టిలో చాలా భయంకరమైంది. ఎంత భయంకరమైందంటే 18వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. యెహోవా సొదొమ గొమొర్రాను గురించిన గొప్పది కనుక
వాటి పాపము బహుభారమైనది కనుకను ఆ మరచొప్పుననే వాని సంపూర్ణముగా చేయని ఎడల నేను తెలుసుకున్నాను. చాలండి. యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది, అంటే వాటి పాపము గురించిన బహుభారమైనదిగా ఉందంట. చాలా భారమైందిగా, అంటే ఇది అతికి మించింది అయిపోయింది. భారంగా, దేవునికి భారంగా అయిపోయింది. నా పిల్లలైన వారు నా కొరకు బ్రతకాల్సిన అనుకున్న వారు దేవునికి ఏమైపోయారంటే భారంగా అయిపోయారు. భారంగా అయిపోయి ఇంకా ఎట్లా ఉండాలంటే దేవుణ్ణి కూడా పెడచెవిని పెట్టి దేవునిగా పూజించక, దేవుని యందు భయభక్తులుగా ఉండక వాళ్ళు దుష్టులుగా మారటానికి అవకాశం ఉందండి. దేవుని పిల్లలైన వారే దుష్టులుగా మారటానికి అవకాశం ఉంది. ఎలాగంటే దేవుని మాటలో పెడచెవిని పెట్టడమే కాకుండా కొన్ని అలవాట్లు అనేది నేర్చుకోవటం వల్ల దేవుని మాటలను పెడచెవిని పెట్టి, దేవుని అలవాట్లు అనేది పెడచెవిని పెట్టేసి వాళ్ళ సొంత అలవాట్లుగా ఇదే జీవితం అనుకొని బ్రతుకుతున్న వారిగా ఉంటే వాళ్ళని దేవుడి దృష్టిలో వాళ్ళు దేవుని పిల్లలుగా కాదు, దేవుని విరోధులుగా అయిపోతున్నారు. దేవుని విరోధులుగా అయిపోతూ నోవాహు దినాల్లో వచ్చేసేలేకే అసలుకి నాశనం చేయాలి అని అనుకున్నాడు. నాశనం చేసేసాడు. మనకు తెలిసిన విషయాలే. ఆడ రక్షింపబడింది ఎంతమంది? 8 మంది. అంత లక్షల మంది దేవుని దృష్టిలో ఎంతమంది మిగిలిపోయారంటే ఒక 8 మందే. నోవాహు గారి కుటుంబమే మిగిలిపోయి ఉంది. అంటే ఆ తరంలో దేవుడు చూసుకుంటే, ఆ తరాల్లో జనాభాను చూసుకుంటే 8 మందితో మిగిలిపోయి ఉన్నారు. 8 మందితో మిగిలిపోయిన వారు మళ్ళీ కొత్తగా నా పిల్లలైన వారు పుడతారు కదా, వాళ్ళైనా నా కొరకు బ్రతుకుతారు కదా అన్న విధానంలో దేవుడి ఆలోచనలో ఉంటాం. సపోజు మనం కూడా ఒక పంట అనేది వేసినప్పుడు ఒక సంవత్సరం అనేది నష్టం అనేది వచ్చినాక, ఈ సంవత్సరం నష్టం వచ్చిందిలే అని ప్రతిమా సంవత్సరం పంట అనేది వేయకుండా ఉంటాడు ఒక రైతు. వేయకుండా ఉండడు. ఎందుకంటే ఈ సంవత్సరం నష్టం వచ్చింది, వచ్చే సంవత్సరం ఏడేస్తావులే అని మలకుండా ఉండడు రైతు. ఏడాకట్ట వడ్డీకు ఏడాకట్ట డబ్బులు తీసుకొచ్చైనా సరే మళ్ళీ యథావిధిగా ప్రతిమా సంవత్సరం అనేది పంట అనేది వేసి, ఈ సంవత్సరం అయినా పోయిన సంవత్సరం లాస్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అయినా ఆ బాకీ అనేది తీర్చుకోవాలి అనే ఆలోచన మీదే ఉండిపోతూ ఉంటాడు ఒక రైతు. కానీ ఆ రైతు కష్టానికి ఫలితంగా ఆ సంవత్సరం అనేది లాభాలనే వస్తే ఆ రైతు ప్రతిమా సంవత్సరం నష్టపోయిన ఖర్చుని ఈ సంవత్సరం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవాది దేవుడు కూడా ఒక సంవత్సరం నా కొరకు బ్రతకలేదు ఒక తరంలో, ప్రతిమా తరంలోనైనా నా కొరకు బ్రతుకుతారు అని దేవుడు నోవాహు గారు ద్వారాగా జనాభాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. కానీ ఆడి నుంచి చూసుకున్న మళ్ళీ తరంలోకి దేవుడు మనసు ఎరిగిన పిల్లలుగా నా కొరకు బ్రతుకుతారు, నా కొరకు జీవిస్తారు అనే ఆలోచనతో దేవుడు ఉండగా, మనకి మన పాపాల నిమిత్తం ఆ దేవాది దేవుడే భూలోకానికి రావటం, భూలోకానికి వచ్చినాక ఆ దేవుని కుమారుణ్ణి దేవుడిగా స్వీకరించక మానవుడిగా స్వీకరించి ఒక అన్యుడిగా కంటే హీనంగా ఆ తరాల్లో దేవునిగా గుర్తించలేకపోయారు. ఎందుకని గుర్తించలేకపోయారంటే అతను ఒక మానవుడుగా, అతను ఒక నరుడుగా స్వీకరించారు. కానీ అతనే మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టడానికి వచ్చాడని స్వీకరించక ఉంటున్న ఆ తరాల్లో దేవుని కుమారుడిగా స్వీకరించక ఒక మానవుడిగా స్వీకరిస్తే అది ఎంత భయంకరమైందంటే చాలా భయంకరమైంది. కానీ కొంతమంది భక్తులు మనం చూసుకోవాలంటే, వాళ్ళ మాదిరి కలిగి మనం బ్రతకాలంటే, వాళ్ళ మాదిరి తీసుకొని మనం బ్రతకాలంటే వాళ్ళని కొంతమందిని చూసుకుందామండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 'సంఘంలో ఉండవాళ్ళ గురించి చెప్పబడుతుంది. సంఘంలో ఉండవాళ్ళ గురించి చెప్పబడుతుంది. ఎందుకంటే అపోస్తులైన పౌలు గారు సంఘానికి మాదిరి కలిగి సంఘానికి ఉన్నాడు. పౌలు గారు మాదిరి కలిగి పౌలు గారు ఉంటే ఆ మాదిరి కలిగి జీవించాల్సిన సంఘంలో ఉన్న సహోదరులు కానీ క్రైస్తవులు అనబడుతున్న మనం కానీ ఆనాడు క్రైస్తవులు కానీ పిలువబడుతున్న వారు సంఘంలో ఎలాగా ఉండిపోతున్నారంటే పౌలు గారు ఇలా బ్రతుకుతున్నారు, ఇలా సేవ చేస్తున్నాడు, ఇలా ఉంటున్నాడు, మనం కూడా దేవుని యందు అలా బ్రతకాలి, అలా జీవించాలని అని ఆనాడు సంఘంలో సహోదరులు ఎలాగుంటున్నారంటే ఒకసారి చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఎలాగ ఉండాలి మనం? మీ దేహములు క్రీస్తుకు అవయవంలో ఉండాలని ఎరగరా? తొమ్మిదవ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. అన్నాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను దొంగలైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరు. ఎందుకు ఇక్కడ చెప్పబడుతుందంటే ఈ లిస్ట్ అంతా సంఘంలో ఏ విభేదమైన జరుగుతుందంటే పౌలు గారు సైతం సంఘాన్ని ఒక నాయకుడిగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్న పౌలు గారు అప్పుడు క్రైస్తవులు ఎలాగ ఉందంటే సంఘంలో వ్యాజ్యములు ఆడుతున్నారు. ఎలాగా? మొదటి వచనం, 6వ అధ్యాయం మొదటి వచనం. మీలో ఒకనికి మరొకనికి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగా అనీతుల మీద ఎదుటన వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చుదని కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తుణీకరింపబడిన వారిని కూర్చునబెట్టుదురా. అంటే సంఘంలో ఏం జరుగుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు సనుక్కోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటాలు. అంటే కొత్తవారు వచ్చారు కదా, వాళ్ళ ముందు మనం అన్నీ మాట్లాడుకోకూడదు కదా. సీనియర్ల సైతం సంఘంలో కొన్ని సంవత్సరాలు కొనసాగుతున్నప్పుడు కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని బలహీనం పడకుండా ఉండటానికి కొన్ని మాటలు అనేవి మాట్లాడుకోకుండా ఉండాలి. ఎందుకంటే వాక్యంలో అంత పరిపూర్ణమైన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ పట్ల మనం జాగ్రత్త కలిగి కొన్ని మాటలు వాళ్ళు బలహీనపడతారేమోనని కొన్ని మాటలు చెప్పుకోవాలి, కొన్ని మాటలు చెప్పుకునే ఉంటాయి. అంటే వీళ్ళు సంఘంలో ఏం జరుగుతుందంటే పౌలు గారు సైతం సంఘాన్ని పరిపాలిస్తున్న ఆ సమయాల్లో పౌలు గారి జీవితాన్ని మాదిరి కలిగి జీవించాల్సింది పోయి వీళ్ళు ఏం తీసుకుంటున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు సనుక్కోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేర రూపాలు చేసుకోవటాలు జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ
అందుకనే ఈ మాటలని చెప్పబడుతుంది. అన్యాయస్తులు 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కానేరరు. మీరు ఇలాగా వ్యాజ్యములాడుతూ లోక సంబంధమైన విధానంలో మీరుంటే, ఎందుకంటే జారులైనను విగ్రహాలను వ్యభిచారులను ఆడంగితనం అయిన ఇవన్నీ ఎలా ఎవరిలో ఉంటాయి? సంఘంలో ఉంటాయా? సంఘం బయట ఉంటాయా? సంఘం వెళ్ళటం ఉంటాయి. కానీ ఇలాంటి లక్షణాలైన సంఘం వెళ్తుండ వాళ్ళని ఉండాల్సిన లక్షణాలు మీలో ఉండయేమో ఒకసారి చూసుకోవాలి. మీరు అలాంటి లక్షణాల్లోకి వెళ్ళిపోతున్నారేమో అని భక్తుడు మనకు సెలవు చేస్తున్నాడు. దోచుకున్న వారిని దేవుని రాజ్యంలోకి వారసులు కానేరరు. మీలో 11వ వచనం, మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరు దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధుల వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా. దేవుడని ఎరిగారు, యేసుప్రభు వారిని రక్తం ద్వారాగా కడగబడి ఉన్నారు. కడగబడ్డ మీరు మళ్ళీ లోక సంబంధమైన లక్షణాల్లోకి వెళ్ళిపోతున్నారు. గుర్తుందా మీకు అసలుకి మీరు ఎలాగుంటున్నారో అని పౌలు గారు సెలవిస్తున్నాడండి. అందుకనే 14వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనం, దేవుడు ప్రభును లేపును, మనలో కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములకు క్రీస్తునకు అవయవాలే ఉన్నారు కదా. క్రీస్తు మనకి శిరసై ఉంటే అవయవాలకు ఎవరున్నా? మనమే ఉన్నాం. అంటే అవయవాలుగా ఉంటున్న మనము దేవునికి పోలి బ్రతకాల్సిన వాళ్ళని మనం ఎలాగైపోతున్నామంటే, మీ దేహంలో క్రీస్తునకు అవయవంలో ఉన్నారు కదా, నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేసు యొక్క అవయవములుగా చేయునా? అదంత మాత్రము తగదు. వేషతో కలుసుకున్నవాడు దానితో ఏహాత్మై ఉన్నాడు కదా, మీరు ఎరగరా? అంటే ఈడ చాలా స్పష్టంగా చెబుతున్నాడండి భక్తుడు. మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే పవిత్రులు. క్రీస్తు యొక్క అవయవాలుగా మీరు ఉన్నారు. క్రీస్తు యొక్క అవయవాలుగా ఉంటున్న మీరు ఒక వేషతో పోలి మనం చెబితే ఎలాగుండిద్ది? వేష అంటే లోక సంబంధమైన లక్షణాలతో బ్రతుకుతూ అదే జీవితానికి బ్రతుకుతున్న ఒక వేష ఎలాగైతే ఉంటుందో వాళ్ళని పోలి మీరు పోలి మనం మాట్లాడితే ఎలాగుంటుంది? అంత హీనంగా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది. అది తగదు. ఒక వేషి యొక్క అవయవముగా పోలి అలా మనం సమయిస్తే అది ఎంత అసహ్యంగా ఉంటుంది అని భక్తుడు సెలవు చేస్తున్నాడు. అంటే ఒక వేషితో కలిస్తే వాళ్ళిద్దరు ఏకత్వమే ఉన్నారు. ఎలాగైతే ఏకత్వమే ఉంటారు, ఒక వ్యక్తి వేషితో కలిస్తే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యక్తిగా ఉంటారు. కానీ అలాంటి లక్షణాల్లో మీరు ఉండకూడదు. క్రీస్తు అవయవాలుగా ఉండాల్సిన మనము క్రీస్తు యొక్క అవయవాలుగా ఉండక క్రీస్తు అవయవాలను వేరయ్యి లోక సంబంధ అవయవాలుగా మారిపోతున్నాం. అందుకని మీరు జాగ్రత్త పడండి అని సంఘంలో ఉన్న వ్యక్తులకి తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే, మొదటగా నిజ స్వరూపంలోకి వస్తున్నాం. నిజ స్వరూపంలోకి ఎలాగ వస్తున్నాము? మొదటగా ఆశ అనేది కలిగింది. ఆశ వల్ల దురాశ కలగటం, దురాశ వల్ల పాపం, పాపం వల్ల మరణం. అంటే జనాభా ఎలాగైతే మరణించారో తర్వాత నోవహు గారి దినం ద్వారాగా ఎలాగైతే నూతనపరుచుకోవాలనుకున్నాడో, నూతనపరుచుకున్న వాళ్ళు పాపం అనేది మానక అసలు పాపం అనేది తీసేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారి సంఘంలో ఒక అవయవాలుగా ఉండాల్సిన మనము ఎలాగైపోతున్నామంటే మళ్ళీ యథావిధిగా మొదటి స్థానానికి సంఘంలో ఉంటున్న మనం మళ్ళీ మొదటి స్థానానికి యథావిధిగా వెళ్ళిపోతున్నాం. మొదటి స్థానం అంటే ఎలాగా? సొదొమ గొమొర్రాలో బహు పాపులై ఉన్నారని ఇందాక చదువుకున్నాం. అంటే ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే పౌలు గారు నేర్పుతున్న విధానం ఆనాడు క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళలో లేకపోవటం వల్లే ఈ మాటలో చెప్పబడుతుంది. కనుమరుగైపోయినాయి దేవుడు మాటలనే, దేవుని లక్షణాలు అనేవి సంఘంలో. అందుకనే ఆ మాటలనే ఆనాడు ఎలాగైతే
అలా జీవించారో వాళ్ళు అలా జీవించకూడదు అని మనకి తెల్లగా మళ్ళీ మనకి ఈ లక్షణాలనే మీరు అలా ఉండకూడదు. సంఘంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు వ్యాజ్యములాటం కానీ, లోక సంబంధమైన క్రియల్లో కానీ, లోక సంబంధమైన లక్షణాల్లో కానీ మీరు ఉండకూడదు అనేదే మనకి మాదిరి కలిగి జీవించాలనేదే ఈ యొక్క కొన్ని మాటలనే మనకి తెలియజేయటానికే ఆ దేవాతి దేవుడు తన భక్తుల ద్వారా మనకు రాసి ఉంచాడు. కానీ మనం సంపూర్ణులుగా నిజ స్వరూపులుగా అవ్వాలంటే ఏం చేయాలి? పాపం అనేది అంటకుండా బ్రతుకుతూ దేవుని యందు భయభక్తులు జీవించేవారిగా ఉండాలి. అందుకనే కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదంట. ఎందుకు లేదు? కొందరికి లేదంటే ఇంకొంతమందికి ఉందనే అర్థం. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మొదటి స్థితిలో పంట అనేది వేస్తే ఒక రైతు మొత్తం పండిద్దా? మొత్తం పండితే ఇబ్బంది ఏముంది? అసలుకి రైతు ఈ ఆత్మహత్యలు చేసుకోవటం దేనికి? అసలుకి ఇబ్బందులు అనేవి ఉంటాయా? అలాగనే పంట అనేది ఎంత మాత్రం మొత్తం పండదు, కానీ కొంతే పండిద్ది. కొంత పంటం వల్ల లాభాలు అనేవి వస్తూ ఉంటాయి ఒక రైతుకి. అలాగనే మొదటి స్థితి నుంచి దేవాతి దేవుడు జనాభాన్ని పుట్టించుకుంటూ వస్తూ ఉండగా కొంతమంది జనాంగాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాల్సిన పోయి వాళ్ళు దేవునికి విరోధులుగా పాపులుగా మిగిలిపోయి దేవుని దృష్టిలో దేవుని ఉగ్రతకు పాత్రులు అయిపోయి నాశనం అయిపోయారు. అంటే ఫస్ట్ కాడి నుంచి చూసుకుంటే దేవుడి జనాంగంలో దేవుడి పిల్లలుగా బ్రతకాల్సిన వాళ్ళు కొంతమందిగానే దేవుని దృష్టిలో దేవునికి ఇష్టలుగా దేవుని ఫలాలుగా స్వీకరించిన వారే కొంతమందే ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే దేవాతి దేవుడు పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక నరుడుగా భూలోకానికి వచ్చిన తర్వాత కూడా కొంతమందే మిగిలిపోతున్నారు. యేసు ప్రభు వారి ద్వారాగా మనకి పాప విమోచన అనేది వచ్చింది. అయినా సరే అన్ని మాటలు తెలుసు, అన్నీ తెలుసు, అయినా కొంతమంది ఎందుకు మిగిలిపోతున్నారు సంఘంలో కూడా? పౌలు గారు ఆనాడు అన్ని మాటలు చెప్పడానికి కారణాలు ఏంటి అంటే కొంతమందే సంఘంలో కూడా కొంతమందే ఉంటున్నారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా. అంటే కొంతమంది మిగిలిపోతున్నారు. ఎవరికి? పాప విషయంలో మిగిలిపోయి పాపానికి దాసులు అయిపోతున్నారు. పాపాన్ని అనేది విడవక బ్రతకలేక దాన్ని అంటగట్టుకొని బ్రతుకుతూ ఉండగా వాళ్ళు పరిశుద్ధులుగా బ్రతకలేకపోతున్నారు. అందుకే మోసపోగుడి 33వ అధ్యాయం 15వ అధ్యాయం 33వ అధ్యాయం పోయొచ్చును. మోసపోగుడి దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును. ఇప్పుడు ఆ సామెత అనేది లోకంలో అయితే సరిపోతుందండి. అన్నీ తెలుసు కదా, అన్నీ తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చాం కదా, అన్నీ తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చినా కూడా ఈ సాంగత్యం ఎటుపోతుంది? యథావిధిగా మళ్ళీ లోక సంబంధమైన సాంగత్యానికి వెళ్ళిపోతుంది. అంటే నేనే పడిపోనులే, నేనే దేవుళ్ళ నుంచి విడిపోనులే అన్న విధానంలోనే ఉంటాడు. కానీ ఆ వ్యక్తితో సావాసం చేయటం వల్ల యథావిధిగా అతను తెలియకుండానే అతను మాయలో పడిపోయి అతని లక్షణాల్లోకి వెళ్ళిపోతూ ఉండగా అతను దాదాపుగా మళ్ళీ యథావిధిగా దేవునికి దూరం అయిపోతాడు. మంచి నడవడికలోనే ఉన్నాడు. మంచి నడవడికలో ఉండా కూడా సాంగత్యం అనేది దుష్ట సాంగత్యంగా మారిపోతున్నాడు. అంటే
మనం చెబుతున్న మాటలు ఏంటంటే, సంఘంలో ఉండాల్సిన మనము ఎదుటివారికి బలం కలిగి జీవించేవారుగా, దేవుని మాటలు చెప్పేవారుగాను పాటించేవారుగా ఉంటే అతను నీతో సాహసం చేయాలంటేనే భయం పుట్టింది. ఎందుకంటే లెగితే ఈ వ్యక్తి దేవుని మాటలే చెబుతాడు, దేవుడి ఆలోచనతోనే జీవిస్తాడు, ఇతనితో సాహసం చేయాలంటే అమ్మో మనం కూడా అతనిలాగా అయిపోతామేమో, అతను మాట్లాడే మాటలు మనం సమాధానం చెప్పలేము అనే అభిప్రాయం ఎదుటి వ్యక్తికి కలగాలి. కలిగినప్పుడే దేవుడి మాటలో నీలో ఉన్నట్టు, దేవుడు ఉన్నట్టు. కానీ యథావిధిగా మళ్ళీ ఆదివారం దేవుణ్ణి ఆరాధించాము, సోమవారం నుండి శనివారం వరకు మళ్ళీ యథావిధిగా మన పనిలో మనం బిజీ అయిపోయాం, లోకస్తులు ఎలాగైతే బతుకుతున్నారో అలాగనే మనం కూడా వాళ్ళతో పాటు కలిసి జీవిస్తాం అనే ఆలోచనతో ఉన్నావంటే కంపల్సరీగా యథావిధిగా నువ్వు సంఘంలో ఒక నటుడుగా మిగిలిపోతావు దేవుని దృష్టిలో. ఎందుకంటే మన సాక్ష్యం అనేది ఈ 6 రోజులు ఎలా ఉండాలంటే, మనం చేసుకునే పనులు కాడ చాలా జాగ్రత్త కలిగి జీవించే వారిగా ఉండాలి. అప్పుడే మనం ఫలాలుగా మిగిలిపోయి ఉంటాం, సంఘంలో ఒక ఫలంగా మిగిలిపోయి ఉంటాం, మంచి ఫలంగా మిగిలిపోయి ఉంటాం. కానీ మంచి ఫలంగా మిగిలిపోక మనం ఒక దేవునికి ఇష్టంగా ఉన్నామంటే మంచి ఫలంగా బ్రతికినట్టు కాదు. ఎందుకంటే రాలిపోయేవారిగా ఉంటాం. అంటే మన బ్రతుకులను ఎలాగ ఉండాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, దేవుని మాటలు వినేవారిగా, దేవునికి మాటలు ఎదుటివారికి చెప్పేవారిగా ఉంటేనే మనం ఆత్మీయంగా బలపడతాం. ఆత్మీయంగా బలపడతాం, ఎదుటివారిని బలపరిచే విధంగా ఉంటాం. నిజ స్వరూపంలోకి చిన్న చిన్నగా దేవుని స్వరూపంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలాగ రావడానికి అవకాశం ఉంటుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అంతము వచ్చును అంటే ఆ రాజ్యంలో మనం ఉండేవారిగా ఉంటామా అనేది మనం ఆలోచించాలి. సంఘంలో రాజ్యం అంటే ఏంది? సంఘం. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఆ రాజ్యం అనేది అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత అంతం అనేది వచ్చిందని లేఖనం సెలవిస్తుంది. అంటే ఆ రాజ్యంలో మనం ఒక ఫలాలుగా ఉంటామా అనేది ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు యేసు ప్రభువారు ఆ రకంగా జీవించాడు కాబట్టే జయించాడు. అంతా టైం టు టైం యేసు ప్రభువారు అసలుకి అలాగ జీవించాడు కాబట్టి అతనికి చాలా సులువుగా ఉంది. దేవుడే కదా అంటారు, కానీ మనకులాంటి లక్షణాలే యేసు ప్రభువారికి కూడా ఉన్నాయండి. మనకు ఎలాంటి శోధనలు అనేవి వస్తున్నాయో, మనకి ఎలాంటి ఆలోచనలు అనేవి వస్తున్నాయో అలాగనే ఆయనకు కూడా వచ్చినాయి. వాటన్నిటిని జయించాడు. అంటే మన టైం టూబులు ఎలా ఉండాలంటే, ఉదయాన్నే లేస్తాము, ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ చదువుకోవాలి, బైబిల్ చదువుకున్న తర్వాత మన పనుల్లో మనం ఉండాలి. పనులు పోయిన కాడ కూడా యథావిధిగా మనం దేవుని మాటలు ఎదుటివారికి చెప్పేవారిగా ఉండాలి. మన తీరు, మన విధానం ఎలాగ ఉండాలంటే, అబ్బా ఇలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉండారా అనుకోవాలి. మన తీరు, మన విధానం అప్పుడే మనకి చాలా సులువుగా ఉంటుంది. అలాగే రోజు చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. అలాగ ఉండవు మనం. అలాగెందుకుంటాం? ఎదుటివారికి మెప్పు పొందేవారిగా మనం ఉంటే, అంటే మెప్పు పొందేవారిగా అంటే దేవుని పట్ల దేవుడైనా మా పిల్లి కనుక ఎవరు చూడలేదే కళ్ళు మూసుకుంటే నేను తాగుతున్నాను అనుకున్నట్టుగా దేవుడు మనల్ని చూడలేదులే అనుకునే మనం కొన్ని పొరపాట్లు కొన్ని చేస్తూ ఉంటాం. అంటే దేవుడు కనపడట్లేదుగా మనకి అనే భ్రమలో ఉండిపోతాం. అంటే
భక్తులు అలాగ అనుకోవాలా, భక్తులు అలాగ అనుకోవాలా. దేవుడు నా ఎదుటే ఉన్నాడు, నేను ఎట్టా పాపం చేశాని అనే ఆలోచనతోనే ఉంటారు. అలా ఉండబట్టే వాళ్ళు జయించారు, అలా ఉండబట్టే జయించారు. అలాగ జయించాలంటే మనం కూడా అలాంటి లక్షణాలు, అలాంటి విధానంలో ఉంటే కంపల్సరీగా నిజ స్వరూపంలోకి వెళ్ళిపోతాం. అసలు మన నిజ స్వరూపం ఏంటిది? పాపం అనేది లేకుండా పరిశుద్ధత అనేది మనకి ఉన్నది. మొదటిగా ఆ పరిశుద్ధత అనేది నిలబెట్టుకోవటానికే ప్రయత్నించగా కష్టపడగా మనం దేవుడు దృష్టిలో యేసుప్రభు వారి యొక్క ఆలోచనలో మనం రాజ్యంలో ఉంటే కంపల్సరిగా నిజ స్వరూపం అంటే మన అస్సలు నిజ స్వరూపంలోకి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఏమై ఉన్నాము? అబద్ధులుగా ఉండాం. అంటే నిజానికి అబద్ధం ఎలాగైతే ఆపోజిట్ ఎలాగో ఇప్పుడు మనం దేవుని నిజ స్వరూపంగా కాకుండా దెయ్య స్వరూపంగా ఉంటున్నామని పరిపూర్ణతలోకి వచ్చాం. మనం పరిపూర్ణతలోకి రాలా. పరిపూర్ణతలో రావాలంటే నీళ్ళు అనేది ఒక్క పొరపాటు అనేది లేకుండా ఉండాలి. అంటే మనం కష్టపడాలి. కష్టపడితే కంపల్సరీగా పరిపూర్ణతలోకి అనేది మనం కంపల్సరీగా వస్తాం. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నన్ను వెంబడిస్తే మీకు శ్రమే, బాధలే. అంటే మనకి బాధలు అనేవి, కష్టాలు అనేవి ఒకలా రావట్లేదంటే దేవుని దృష్టిలో లేవేమో అని ఆలోచించుకోవాలి కంపల్సరీగా. అలాంటి లక్షణాలు అనేవి, అలాంటి ఇబ్బందులు అనేవి నాకు రావట్లేదండి, నా జీవితం అనేది బాగానే సాగుతుంది, దేవుడు నన్ను బాగానే ఆశీర్వదించాడు, నాకు ఇబ్బందులే లేవు అనే ఒకలా అంటున్నామేమో. దేవుళ్ళు లేనట్టే కంపల్సరీగా. మనకి ఎప్పుడైతే ఇబ్బందులు అనేవి, శ్రమలు అనేవి వస్తున్నాయంటే దేవుళ్ళలో ఉన్నట్టు. ఎందుకంటే యేసుప్రభు వారిని అమ్మడిస్తే ఏమొచ్చింది అన్నాడు? శ్రమ. ఆ శ్రమ అనేది మనకు రావట్లేదంటే ఏంది? దేవుళ్ళో లేవేమో అని ఆలోచించుకోవాలి కంపల్సరీగా. నేను లేను దేవుళ్ళో అనుకోవాలి అంతే. శ్రమ అనేది మనకు రావట్లేదంటే. అలాంటి లక్షణాల్లో మనం ఉంటేనే దేవుని యందు ఇప్పుడు ఒక మంచి చేయాలంటే ఎంత కష్టపడాలో దాని వెనకాల దాగి ఉన్న కష్టం చాలా విలువైంది. కానీ దాన్ని విలువ అనేది మనం నిలబెట్టుకుంటామా? నిలబెట్టుకోలేము, దిగజార్చుకుంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మాట అన్నాడంటే మన అమ్మనే యథావిధిగా మళ్ళీ ఇంకో మాట అంటాం. ఎందుకంటే ఓర్పు అనేది లేకుండా పోతుంది. అలాగ ఉండటం వల్ల మనం అనేది దిగజారిపోతాం. అంటే సాతాను స్వరూపంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక మాటే ఆనగట్టుకొట్టుకొని ఉంటే మాట అనేది దేవుళ్ళలో ఉన్నట్టు, ఓర్చుకొని ఉన్నట్టు. ఒక మాట అనేది మనం తోలుతున్నాం అంటే అపవాది లక్షణాల్లోకి, అపవాది స్వరూపంలోకి వెళ్తున్నామని. ఒక మాట వల్లే కదా పాపం చేసింది అవ్వమ్మ గారు. ఒక మాట వల్ల, ఆ మాటే మనల్ని పాపంలోకి, మరణంలోకి దారి తీస్తుంది. అంటే మాటకున్న ప్రాధాన్యత ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి. కొంతమంది అంటారు లోకంలో, మాట అంటే అసలు పడను నేను, దానికోసం ఎంత అయినా నేను కష్టపడతాను, సాధిస్తాను అని అంటూ ఉంటాం సహజంగా. మరి క్రైస్తవులోకి వచ్చేలాకే నేను అలా బ్రతకాలి, అలా జీవించాలి, దేవుడి పని అలా చేయాలి, ఎలా చేయాలి అని అంటాం. యథావిధిగా మళ్ళీ సలైపోతాం. ఎందుకని అలాగంటే అసలు ఏమని అంటే దుష్ట ఆలోచనలో దుష్ట స్వరూపం అనేది ఉందని ఆలోచించుకోవాలి. దుష్ట ఆలోచనలో దుష్ట స్వరూపం అనేది ఉందని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనలో మునిగిపోయి ఉంది నరనరానికి ఏంటంటే పాపం. మునిగిపోయిన దాన్ని ఒక్కసారిగా కడగబడాలంటే యేసుప్రభు యొక్క రక్తం. కానీ దాన్ని తీర్చిదిద్దుకునే విధానం మనం చేసుకోవాలి. అలాంటి విధానాల్లో మనం ఉంటున్నామా? కష్టపడుతున్నావా? జీవిస్తున్నావా? ఎదుటివారి పట్ల ఒక మంచి స్వరూపంగా మనం ఉంటున్నావా? మరి ఎప్పుడు ఇక మన నిజ స్వరూపంలో పోయేది అన్నింటినీ మనం జయించకపోతే దేవుడి దగ్గరికి ఎలా వెళ్తాం? దేవుడు ఎలా స్వీకరిస్తాడు మనల్ని?
ఇదే మైండ్ ఉండాలి. ఇదే మైండ్ ఉంటే కంపల్సరిగా మనం జయిస్తాం, దేవుని పిల్లలుగా బ్రతకగలుగుతాం. ఇలాంటి లక్షణాలు అనేవి, ఇలాంటి విధానాలు అనేవి మనం లాపోవటం వల్లే ఎదుటివారికి మనం తావిస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మనతో మాట్లాడాలన్నా మన సాక్ష్యం అనేది ఉంటే మంచిగా ఎదుటివారు మనతో మాట్లాడాలంటే గజగజలాడతారు. అది నిలబెట్టుకోవాలి మనం. అది నిలబెట్టుకుంటే కంపల్సరీగా జయించే వారి లిస్టులో మనం ఉంటాం. కాబట్టి ఈ కొద్ది మాటలో ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.